సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు మరొక వైపు దీక్ష కూర్చుంటారని ప్రకటించిన అభిజిత్ దీప్కి 21 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న మరో 3 విద్యార్థులు. ఢిల్లీలో ఏం జరుగుతోంది? హలో ఫ్రెండ్స్, 21 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త, విద్యావేత్త, సోషల్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ని ఈరోజు ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్కు తరలించారు. ఉదయం 7:30కే వచ్చిన పోలీసులు కొంతమంది యూనిఫామ్లో, కొంతమంది యూనిఫామ్ లేకుండా వచ్చి చుట్టూ తెరలు కట్టి దాదాపుగా ముసుగులో ఎత్తుకుపోయినట్టుగా సోనం వాంగ్చుక్ని ఎత్తుకుని పోయారు. ఇది ఎలా జరిగింది? ఇట్లా చేయడానికి ప్రభుత్వానికి హక్కు ఉందా? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ విషయాలన్నీ మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను ఆపటానికి ప్రభుత్వానికి హక్కు ఉందా? మామూలుగా అయితే లేదు. ఎందుకంటే ఒకప్పుడైతే నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనే నేరం మీద అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు అది నేరం కాదు అని తేల్చిన తర్వాత నిరాహార దీక్ష కూర్చున్న వాళ్ళను అట్లా అరెస్ట్ చేయటం సాధ్యం కాకుండా పోయింది. అందుకోసమే జీడీ అగర్వాల్ని అరెస్టు చేయలేదు, పట్టించుకోలేదు. దాంతో ఆయన 86 ఏళ్ల వయసులో 111వ రోజున మరణించాడు. సోనం వాంగ్చుక్ విషయానికి వచ్చేప్పటికల్లా ఆ పని చేయడానికి ఈ ప్రభుత్వం సాహసించలేదు. ఎందుకో మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన, పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ ఏ స్థాయిలో విష ప్రచారం చేసినప్పటికీ రోజు రోజుకి సోనం వాంగ్చుక్కి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన దీక్షకు కూడా మద్దతు పెరుగుతూ ఉంది. నెమ్మదిగా ప్రజలందరూ ర్యాలీ కావటం మొదలుపెట్టారు. మరొక వైపున ప్రతిపక్ష నాయకులంతా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇంకొక వైపున బాలీవుడ్ నుంచి కూడా మద్దతు రావటం మొదలైంది. దేశవ్యాప్తంగా అనేక మంది యాక్టివిస్టులు, లాయర్లు కూడా మద్దతు పలుకుతున్నారు. ఇది మళ్ళీ ఒక ఇండియా అగెన్స్ట్ కరప్షన్ లాంటి ఉద్యమంగా మారే అవకాశం ఉంది అని ప్రభుత్వానికి అర్థమైంది. ఎందుకు అటువంటి ఉద్యమం వస్తే సమస్య మనందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యమం రావటం వల్లనే అన్నా హజారే లాంటి వాళ్ళు వచ్చి నిరాహార దీక్ష కూర్చుంటే ప్రభుత్వం మొదట 11 రోజులకి ఆయన డిమాండ్ ఒప్పుకోవడంతో తప్పనిసరి నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చింది. బట్ అయినప్పటికీ ఆ తర్వాత రకరకాల ఫేక్ కారణాలు తీసుకొని ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే ఒక పెద్ద మూమెంట్ను నడిపారు. సరిగ్గా అప్పుడు కూడా ఇలాగే జరిగింది, ఇదే జంతర్ మంతర్ దగ్గర. దానివల్లనే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే మళ్ళీ కూడా ఈ మూమెంట్ ఆ స్థాయిలో కానీ ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వానికి ఎసరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని ఎలా అయినా ఆపాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. మరి ఎలా ఆపాలి? లీగల్గా దీన్ని ఆపడానికి లేదు. అప్పుడు ఒక మిరకిల్ జరిగింది. అదేంటంటే ఒక లాయర్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు, సోనం వాంగ్చుక్ ప్రాణాలు కాపాడాలి అని. ఆ పిటిషన్ విద్యా వ్యవస్థకు జవాబుదారీ కావాలని కానీ, విద్యా వ్యవస్థలో లోపాలని సరిచేయాలని కాదు, సోనం వాంగ్చుక్ ప్రాణాలు కాపాడాలని. ఎప్పుడిది? మొన్న 15వ తారీఖున. అంటే ముఖ్యంగా ఆయన నిరాహార దీక్ష 15వ రోజుకు చేరినప్పటి నుంచి పెరుగుతున్న మద్దతు చూసిన తర్వాత వేసిన పిటిషన్ అది. కోర్టు ఇమ్మీడియట్గా స్పందించి అదే రోజు సోనం వాంగ్చుక్ని ఎలా అయినా కాపాడాలి, వెంటనే వెళ్ళి ఆయన ఆరోగ్య పరీక్షలు కూడా చేయాలి అని కూడా ఆదేశించింది. 16వ తారీఖు చేశారు. 17వ తారీఖు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే సోనం వాంగ్చుక్ ఆరోగ్యం విపరీతంగా క్షీణించిపోయిందని, ఆయన ఆర్గాన్స్ ఏ క్షణమైనా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని. ఇది నిన్న అంటే ఫ్రైడే రోజు ఇచ్చారు. 18వ తారీఖు పొద్దున కల్లా ఆయన్ని కాపాడటం కోసం పోలీసులు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. అయితే సోనం వాంగ్చుక్ మాత్రమే అక్కడ నిరాహార దీక్ష చేయట్లేదు. ఆయనతో పాటుగా మరొక 3 అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. 3 కూడా విద్యార్థులు. నిజానికి 5 మొదలుపెట్టారు. అందులో 2 ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడంతో వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తే ఇంకా 3 ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఐసా అంటారు, దాని నేషనల్ ప్రెసిడెంట్ నేహా బోరా, ఆమెతో పాటుగా మనీష్ అమీన్ కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం వాంగ్చుక్ కోసమే. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఇది అడ్డం పెట్టుకొని మొత్తం నిరాహార దీక్ష శిబిరాన్నే లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ శిబిరం ఉంటే ఎల్లుండి వీళ్ళు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే కాదు వాంగ్చుక్ కూడా ఆ పిలిపించాడు. చాలామంది అతన్ని మీరు దీక్ష విరమించండి, ఎందుకంటే ఇంత క్రూరమైన ప్రభుత్వం ముందు ఇటువంటి సత్యాగ్రహాలు పనిచేయవు, మీ ప్రాణాలు కోల్పోవద్దు అని అనేక మంది ఆయనకు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఆయన అదే మాట చెప్పాడు. నన్ను దీక్ష విరమించమని అడగండి. ఈ నెల 20వ తారీఖు పార్లమెంటు వానాకాల సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజు మీరందరూ ఢిల్లీ వచ్చి నిరసన తెలపండి అన్నాడు. అది ఈ సోమవారం జరగనుంది. అనేక మంది రేపు ఆదివారం ఉదయం నుంచే ఢిల్లీ చేరుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు వెళ్ళటం ప్రారంభించారు కూడా. ఇవన్నీ మొదలు కాకముందే అక్కడ శిబిరం లేకుండా చేయాలి అంటే
కోర్టులో పిటిషన్ పడుతుంది. ఏ పిటిషన్ మీద జరగనంత వేగంగా విచారణ జరుగుతుంది, ఆదేశాలు వస్తాయి, ఆదేశాలకు అనుగుణంగా వ్యాంగ్చుక్ని తీసేస్తారు. మరొక వైపున సీజేపీ పార్టీ లీడర్ అభిజిత్ దీప్కే తాను నిరాహార దీక్ష కూర్చుంటానని ప్రకటించాడు. सोनम सर को दिल्ली पुलिस जबरदस्ती उठाकर लेकर गई है नरेंद्र मोदी के इशारों पर, लेकिन उनको ऐसा लगता है ये प्रोटेस्ट उसके बाद वीक हो जाएगा. ऐसा नहीं होगा. सोनम सर के बाद मैं हंगर स्ट्राइक पर बैठ रहा हूँ. నిజానికి దీనివల్ల సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష వల్ల అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనము తీసుకోవటం ఇష్టం లేదు. నిజానికి ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్షలు కానివ్వండి, నిరసనలకు కానివ్వండి గొప్ప విలువ ఉంటుంది. బట్ ఈ దేశంలో వాటికి ఎటువంటి విలువ లేదని ఇప్పటికి మనకు అనేక నిరసనలు తెలియజేశాయి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ నుంచి ఇప్పటిదాకా. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి ఈ స్థాయిలో మద్దతు వస్తూ ఉందని అర్థమైనప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనేంటి? డైలాగ్ ప్రారంభించడం. రాజీనామా అడుగుతున్నారు, బట్ మేము ఇటువంటి చర్యలు చేపడతామని వచ్చి అడిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు డైలాగ్ ప్రారంభించే ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మేము చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవటం. ప్రజల నిరసనని పట్టించుకొని ప్రభుత్వం స్ట్రాంగ్ కాదు, వీక్. ఎందుకంటే వాళ్లకు ప్రజల ఆలోచనలు, ప్రశ్నలు వినటానికి ఎటువంటి ధైర్యం లేదని అర్థం. మేము చాలా పిరికి వాళ్ళము, మా పిరికితనం వల్ల మేము చాలా క్రూరంగా ఉంటామనే సందేశం మాత్రమే ప్రజలకు ఇస్తున్నారన్న విషయం వాళ్ళకు బహుశా అర్థమైనట్లేదు. సో వాళ్ళు డైలాగ్ ప్రారంభించడానికి బదులుగా ఉద్యమాన్ని స్కటిల్ చేసే ఒక ప్రయత్నం చేశారు. కానీ ప్రజల్లో అసంతృప్తి ఉంది అనేది మరొకసారి రుజువైంది. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినప్పుడు దానికి వచ్చిన మద్దతు కానివ్వండి, ఇప్పుడు సోనం వాంగ్చుక్ చేసిన 21 రోజుల దీక్షకు వచ్చిన మద్దతు కానివ్వండి, దీని నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే చిన్నవో పెద్దవో ఈ దేశంలో ప్రశ్నించే గొంతులున్నాయి, వాళ్ళందరూ ఏకం కూడా అవుతున్నాయి. బహుశా వాళ్ళందరూ గతంలో ఎట్లయితే ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అనే ఒక మూమెంట్లో ఏకమయ్యారో ఇప్పుడు కూడా అటువంటి ఒక మూమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ సీజేపీ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుందా లేదా, దానికి అంత శక్తి ఉందా? ఎందుకంటే అదొక పొలిటికల్ పార్టీ కాదు, దానికి ఆఫీస్ లేదు, దానికి ఎటువంటి నిధులు లేవు, అసలు దానికి రిజిస్ట్రేషనే లేదు. కాబట్టి దానికి తీసుకెళ్లే శక్తి ఉందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే దేశంలో అవసరమైతే ఉంది. అవసరం మాత్రమే కాదు, అలా ఏదైనా ఉద్యమం జరిగితే దాని వెనక నడవటానికి ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు అని ఈ మొత్తం వ్యవహారంతో అర్థమైంది. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.